ప్రకాశం జిల్లా మార్కాపురం బోడపాడులో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ప్రైవేటు పాఠశాలలో కనిపించే నో అడ్మిషన్ బోర్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. ఉపాధ్యాయులు అక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణతో కూడిన విద్యను అందిస్తూ ఉన్నారు. దీనికి తోడు దూర ప్రాంత విద్యార్థులు అన్ని వసతులతో కూడిన హాస్టల్ సదుపాయం కూడా ఉంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చదివించేందుకు ఇష్టపడుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. బోడపాడు ప్రాథమిక పాఠశాలపై మరింత సమాచారాన్ని ఐ న్యూస్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలంటేనే తల్లిదండ్రులు ఒక విధమైన ఆలోచన చేస్తారు. అలాంటిది ప్రస్తుతం మనం మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలలో అయితే నో అడ్మిషన్ బోర్డు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలోని ఈ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు అయితే ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. అయితే ఏ ప్రభుత్వ పాఠశాలలో లేని విధంగా ఇక్కడ 160 మంది పిల్లలైతే ఇక్కడ విద్యను అయితే చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పాఠశాలలో విద్యార్థులకు ఫుల్ అయిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ ఖాళీ లేవు అనే విధంగా నో అడ్మిషన్ బోర్డు అయితే మనం చూడొచ్చు. సాధారణంగా ఈ నో అడ్మిషన్ బోర్డు అనేది ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలలోని ఈ నో అడ్మిషన్ బోర్డు అనేది కనిపిస్తుంది. అయితే ఈ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఇక్కడ నో అడ్మిషన్ అని పెట్టడం వల్ల ఎందుకు అసలు ఈ ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టడానికి కారణం ఏంటి అనేది ఇక్కడ మనం ప్రధానోపాధ్యాయుడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఇక్కడ ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు నో అడ్మిషన్ బోర్డు పెట్టారు? సార్, గత సంవత్సరంలో నుంచి ఇక్కడ 40 మంది పిల్లలు ఉన్నారు. మరి పోయిన సంవత్సరం 2024-25లో అక్కడ మా స్కూల్లో 115 మంది జరిగారు. ఈ సంవత్సరం మాత్రం 139 మంది పిల్లలు ఇక్కడ చేరటం జరిగింది సార్. అంతేకాకుండా మా పాఠశాలకు మార్కాపురం పట్టణంలో నుంచి 60 మంది పిల్లలు ఆయా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న అందరూ కూడా ఇక్కడని చేరటం జరిగింది. మా మీద నమ్మకం ఉంచారు. మా స్కూల్లో ఇప్పటి వరకు 17 మందికి నవోదయ సీట్లు రావటం జరిగింది. ఇక్కడ విద్య చక్కగా బోధిస్తున్నాం కాబట్టి మా మీద నమ్మకం ఉంచి తల్లిదండ్రులు మార్కాపురం నుంచి ఇక్కడ చేర్చడం జరిగింది. అంతేగాక మాకున్నటువంటి టీచర్స్ కూడా విద్యాబోధనలో చక్కగా బోధిస్తున్నారు. పిల్లలు కూడా అందుకు అనుకూలంగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ మా పాఠశాలకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి వివిధ పథకాలు, తల్లికి వందనం కానీ, మరి మధ్యాహ్న భోజనంలో మరి రోజు మార్చి రోజు చిక్కీలు ఇవ్వటము, గుడ్లు ఇవ్వటము, అందరూ కూడా చక్కగా భోంచేస్తున్నారు. ఈ పాఠశాల చాలా అభివృద్ధి చెందింది. మరి నేను ఈ సంవత్సరము ఇక్కడ జాయిన్ అయినాను. అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి మా శ్రీని మాస్టర్ గారు, ఆయన ఈ స్కూల్ మొత్తం బాగా డెవలప్ చేసి పెట్టారు. ఆయన సొంత ఖర్చులతోటి, నిధులతోటి మరి షెడ్ను కూడా ఏర్పాటు చేశాడు. ఈ మధ్యనే అంటే 2-3 రోజుల కిందటే మళ్ళీ పిల్లలకి ఎండ తగులుతుందని మరి ఇక్కడ ఒక పాక ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క పాఠశాలను ప్రేమించి ఈ గ్రామస్తులు కానీ, ప్రజలు కానీ, ప్రభుత్వం ఈ మధ్యనే మేము ఈ యొక్క మరి నో అడ్మిషన్ బోర్డు పెట్టడానికి మాకు ఇంకా చేర్చుకోవచ్చు, కానీ మాకు గదులు అనుకూలంగా లేవు. 2 గదులు ఉండటం వల్ల ఇక్కడ చేర్చడానికి వీలైన పరిస్థితుల్లో మాత్రమే మేము నో అడ్మిషన్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలతో పాటు విద్యలో ఏదైతే ఈ పాఠశాలలో టీచింగ్ చెప్తున్న విద్యార్థుల పట్ల, విద్యార్థులకి ఈ స్కూల్లో ఉన్న అంకిత భావం పట్లనే ఇక్కడ విద్యార్థులు అయితే ఎక్కువగా వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ టీచింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు చెప్పమ్మా. ఇక్కడ మీకు ఎన్నో తరగతి చదువుతున్నారు? 5th. ఎలా ఉంది ఇక్కడ స్కూల్? ఇక్కడ స్కూల్ చాలా బాగుంది. ఇంకా ఫ్రెండ్స్ తో చాలా బాగుంది. ఎలా చెప్తారు టీచర్స్ మీకు? బోర్డు మీద లెక్కలు వాళ్ళే చేపిస్తారు. ఎన్నో తరగతి చదువుతున్నావు? నేను 5th చదువుతున్నాను. ఈ స్కూల్ చాలా బాగుంది. టీచర్లు అట్లా బాగా చెప్తారా? చాలా బాగా చెప్తారు. ఇంగ్లీష్ చెప్తారా? ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో విద్య అంటేనే తల్లిదండ్రుల్లో ఒక అనుమానమైన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను
దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ టీచర్లు నేర్పిస్తున్న విద్యకు అనుగుణంగా ఇక్కడ విద్యార్థులను అయితే చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామ ప్రజల సహకారంతో పాటు టీచింగ్ సిబ్బంది వల్ల ప్రోత్సాహం వల్లనే ఈ మార్పునైతే తీసుకురాగలం అని చెప్పేసి ఇటు టీచర్లు చెప్తున్నారు. అదే ప్రధానంగా చెప్పుకోవచ్చు, మన ప్రభుత్వ పాఠశాలలో ఇంత ఫెసిలిటీస్ ఇస్తూ ఇంత విద్యా వ్యవస్థను ఇవ్వడం వల్లనే తమ స్కూల్ మాత్రం నో అడ్మిషన్ బోర్డు పెట్టామని చెప్పేసి ఇటు టీచర్లు చెప్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలకు ప్రస్తుతం ఇక్కడ ఉన్న 3 తరగతులతో పాటు ఇంకొంచెం తరగతి గదులు ప్రభుత్వం కనుక వసతులు కల్పిస్తే మాత్రం ఇక్కడ ఉన్న విద్యార్థుల స్ట్రెంత్ 300కు పైగా విద్యార్థులకు మాత్రం ఇక్కడ విద్య నేర్పిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.